హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగుణ సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్తో రెసిపీ అనమాట. పిల్లలకి ఎప్పటి నుంచి ఎగ్ పెట్టాలని అందరికీ ఒక డౌట్. పిల్లలకైతే 8th మంత్ నుంచి మనం ఎగ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. ఎగ్ ఎల్లో పెట్టాలా వైట్ పెట్టాలా అని కదా, ఎగ్ ఎల్లోనే ముందు ఇంట్రడ్యూస్ చేయాలండి. ఎగ్ వైట్ని అయితే వద్దు. వైట్ పెట్టడం వల్ల పిల్లలకి అలర్జీస్ వస్తాయి. 8th మంత్ అంతా మనకి ఎల్లో పెట్టేసరికి సరిపోతుంది. ఇంకా 9th, 10th, 11th మంత్ వరకు అయితే వైట్ని అయితే పెట్టచ్చు. ఫుల్ ఎగ్ని అయితే పెట్టొచ్చు అండి. ఫుల్ ఎగ్ అంటే మెత్తగా చేసేసి ఇవ్వాలి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు తినలేరు కదా. 1 year దాటిన పిల్లలకైతే ఇచ్చేయచ్చు. ఇంకా ఎప్పుడు పెట్టాలి అంటే వారానికి 3 days లేదా డే బై డే అయితే పెట్టొచ్చు అండి. నడకొచ్చే పిల్లలకైతే ఎగ్ పెట్టడం వల్ల కాలాల్లో శక్తి అయితే వస్తుంది అంటారు. సో ఎగ్ని అయితే అవాయిడ్ చేయొద్దు నడక రాకముందు అయితే. కొంతమంది అంటారు ఎగ్ పెట్టడం వల్ల మాటలు రావు, ఎల్లో పెట్టడం వల్ల నాలుక దలచరగా అయిపోద్దని. ఇవన్నీ అపోహాలేనండి. ఏం కాదు, ఎగ్ పెట్టడం వల్ల ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ఈ ఉంటుంది, B12 అయితే ఉంటుందండి ఎగ్లోని. ఎగ్ పెట్టడం వల్ల చిన్నారులు త్వరగా అయితే వెయిట్ గెయిన్ అవుతారండి. ఈజీ వేలో వెయిట్ గెయిన్ అవుతారు, హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఎగ్ని అయితే మీ చిన్నారులకి మిస్ చేయకండి. డే బై డే అయినా పెట్టండి, వీక్లీ 3 times అయితే పెట్టండి. ఇంకా అందరు పిల్లలు ఎగ్ని అయితే ఇష్టంగా తినరండి. ఇప్పుడు నేను చేసిన రెసిపీ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 year అబోవ్ పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, మీరు ఎగ్ని ఇష్టంగా అయితే తింటారు. ఇంకా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో అయితే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయటం లేదు. మీ లైక్ల వల్ల నేను ఇంకా నెక్స్ట్ ఎగ్ రెసిపీస్ ఎన్ని చేయాలి, ఎలా చేయాలని అయితే మాత్రం ఆలోచిస్తాను. సో మన వీడియోకి చూసిన తర్వాత లైక్ అయితే చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎండ్ వరకు వీడియోని అయితే చూడండి. ముందుగా నేను ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్ అయితే తీసుకుంటున్నానండి. ఎగ్ని నేను ఇలాగ చిన్నగా తురుముకుంటున్నాను. తురుముకుంటే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఒక క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. క్యారెట్ ఏం బాయిల్ చేయక్కర్లేదండి, పచ్చి క్యారెట్నే తీసుకుంటున్నాను. దాన్ని కూడా అలా చిన్నగా తురుముకుంటున్నాను. అలా క్యారెట్ ఎగ్ తురుముకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేయండి, నెయ్యి అయితే వేయొద్దు. ఎందుకంటే ఎగ్ నెయ్యి వేస్తే డైజెషన్ అవ్వదు అంటాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపులు, జీలకర్ర ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను. 1 year ప్లస్ పిల్లలకి పెట్టండి ఈ ఫుడ్ అయితే. బాగా వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్ని అయితే వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా బాగా వేగిపోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 yearలో బేబీస్కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయండి, సాల్ట్ వేయొద్దు. 1 year ప్లస్ బేబీకి చెప్తున్నాను కాబట్టి సాల్ట్ వేయచ్చు. కొద్దిగా పసుపు కూడా వేసాను. వేసిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఎగ్ని ఎల్లతోటే తురుముకోవాలండి. బాగా కలుపుకోవాలి. అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా ఫుడ్ అయితే రెడీ అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. అందరి పిల్లలు ఎగ్ని అయితే ఇష్టంగా తినరు. ఇలా తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంక ఇక్కడ ఈ ఫుడ్ని మా బాబుకి అయితే పెడతాను. ఎగ్ అయితే అంత ఇష్టంగా తినడండి మా వాడు, బట్ ఇలా చేసి పెడితే అయితే తింటాడు. ఓకే, ఎలా అలాగా హెల్దీ ఫుడ్ని మనం పిల్లలకి మార్చి అయినా సరే పెట్టడానికి మదర్గా మనం ట్రై చేయాలి. తినడు అని వదిలేయొద్దండి హెల్దీ ఫుడ్ ఏది కూడాను. వేడిగా ఉందని ఊదేసి పెడుతున్నాను ఇక్కడ. వీడైతే ఇష్టంగానే తింటున్నాడు ఈ ఫుడ్ని. ఇది 1 year ప్లస్ పిల్లలకైతే పెట్టండి ఇలా చేసేసి. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన తర్వాత ఓ లైక్ అయితే చేయండి. వీడియోలో అయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి. ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్.